కదంబం సాహితీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి కథ ఆశల మెట్లు విందాం. బొట్లు బొట్లుగా జారి పడుతున్న చెమటను తుడుచుకోవడానికి చెయ్యి ఖాళీగా లేదు పెంచలమ్మకు. నుదుటున పెట్టుకున్న రూపాయి కాసంత కుంకుమ బొట్టు చెమటకు తడిసి ముక్కు మీదకు జారిపోతుంది. ఒంటి కతుక్కుపోయింది ఆమె తొడుక్కున్న రవిక. ఎండ దెబ్బకు కాచుకోవడానికో దుమ్ము పడకుండానో మరి తలకు ఎర్రటి బట్టొకటి చుట్టి వెనకాల ముడి చుట్టింది. చిన్న చీపురు ఒక చేత్తోనూ ఇనుప రేకు ఒక చేత్తోనూ పట్టుకొని రోడ్డు మీదున్న తుక్కు దూగర శుభ్రంగా ఊడ్చి ఎత్తిపోస్తోంది. రోడ్డుకు ఎడం పక్కగా ఆగి ఉన్న రోడ్డు రోలరు బలహీన శబ్దం చేస్తోంది. తారు కరిగిస్తున్న సీనయ్య బొగ్గులు చితుకులు వేసి నిప్పు కణకణలాడేటట్టు చేస్తున్నాడు. రోడ్డు పక్కనే గుట్టగా పోసిన కంకర రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా కొట్టిపోస్తున్న పెంటమ్మ తల వెనక్కి తిప్పి 4 గజాల దూరంలో చెట్టు కొమ్మకు కట్టి ఉన్న గుడ్డ ఉయ్యాలకేసి చూపు సారించి పెంచలమ్మను పిలిచింది. బిడ్డ కదలుతా ఉండాడు, ఎల్లి పాలిచ్చిరా, మేస్తిరి వస్తే నే చెప్తాలే అంది. చీపురు ఇనుపరేకు రోడ్డు ఆరగా పెట్టి ఉయ్యాలలో నుండి కొడుకుని ఎత్తుకొని చెట్టు నీడను చతికిలబడింది పెంచలమ్మ. రొంటినున్న చిన్న గుడ్డ సంచి తీసి ఎండిపోయిన 2 తమలపాకులు, పొగాకుపాయ, చూరక్క పలుకు తీసుకొని బొగ్గన బిగించింది. అదే సమయానికి రైహిన వచ్చింది ఒక స్కూటరు. దూరం నుండే హారన్ మ్రోగిస్తున్న లెక్చరర్ క్లాస్లోకి వచ్చినా కదలకుండా కూర్చున్న కేర్జాట్ విద్యార్థుల్లా రోడ్డు మధ్యన పనిచేస్తున్న కూలీలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. పళ్ళు బిగించి డర్టీ రోగ్స్ అని తిట్టుకుంటూ స్కూటరు స్లో చేసి వాళ్ల మధ్య నుండి నడుపుకు వెళ్ళి స్పీడ్ ఎక్కించాడు రథచోదకుడు. రాళ్లు కొడుతున్న పెంటమ్మ, పిల్లాడికి పాలిస్తున్న పెంచలమ్మ మంత్రముగ్ధుల్లా ఆ స్కూటరు మీదున్న దంపతుల వైపు రెప్పవాల్చకుండా ఊపిరి తీయడం మర్చిపోయి మరీ చూశారు. వెడల్పాటి బెల్టు, కళ్లకు చలవాద్దాలు ధరించి అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు ఆ స్కూటర్ వాలా. నైలెక్స్ చీర, జడ అల్లకుండా వదులుగా మడిచి కట్టిన జుత్తు, మొహాన మెరుస్తున్న ప్లాస్టిక్ బొట్టు వగైరాలతో నాజూగ్గా ఉన్న అతగాడి భార్య మా దారికి అడ్డంగా కూర్చోవడానికి మీరెంతవాళ్ళు అన్నట్టు వాళ్ళకేసి నిరసనగా ఒకసారి చూసి మొహం తిప్పుకుంది. కుర్రాడు కాళ్ళు చేతులు కదిలిస్తూ తడుముకుంటుండా కూడా గమనించనంత శ్రద్ధగా వాళ్ల వైపే చూస్తూ కూర్చుండిపోయిన పెంచలమ్మ స్కూటరు కనుమరుగు కాగానే పెంటమ్మ వైపు చూసింది. రాళ్ళు కొట్టేది, రోడ్లేసేది మనం, సికర్లు కొట్టేది వాళ్ళు అక్కసుగా అంది పెంటమ్మ. దేనికైనా పుణ్యం చేసుకోవాలా మరి, మన జన్మలు ఇంతే. పిల్లాన్ని ఉయ్యాల్లో వేసి చీపురు తీసుకుంది పెంచలమ్మ. తను మొగుడు అలాంటి బట్టలేసుకొని స్కూటర్ మీద తిరుగుతున్న సుందర దృశ్యాన్ని ఊహించుకొని వేడిగా నిట్టూర్చింది. రేసుగుర్రంలా దూసుకుపోయి స్కూటరు మైలు దూరం వెళ్ళగానే మొండి గుర్రంలా కదలనంటూ హఠం వేసింది. కళ్ళద్దాలు తీసి పెళ్ళాం చేతికి అందించి ఇంజన్ పరీక్ష చేయడంలో పడ్డాడు స్కూటర్ యజమాని. నైలెక్స్ చీరలో ఆవిడకు ఒళ్ళంతా మంటలు పెడుతున్నట్టుగా ఉంది. అదే పనిగా రుమాలతో తుడవడం వల్ల పౌడర్ అంతా చెరిగిపోయి జిడ్డుగా తయారైంది ముఖం. చేతుల్లో ఉన్న 2 ఏళ్ల పిల్లను మోయలేక కిందకు దింపి రేగిపోయిన జుత్తును సర్దుకోసాగింది. 1 నిమిషం కూడా గడవకు ముందే ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల. ఆ పాప కాలికి బూట్లు లేవన్న సంగతి గుర్తొచ్చి చటాలున పాపను ఎత్తుకుందా తల్లి. ఎండ మీది కోపం, స్కూటర్ మీది చిరాకు, పాపకు బూట్లు లేవన్న ఆక్రోశం అన్నీ మొగుడి మీద గ్రుమ్మరించిందామా. ఈ డొక్కు స్కూటర్ అమ్మి పారేస్తే సరి, పీడ వదులుతుంది. అయినా పిల్లకు బూట్లు కొనడానికి మీనమేషాలు లెక్కబెట్టే మన మొహాలకి పిక్నిక్లేంటంట. ప్రొద్దుటి నుంచి అనుభవించిన ఉత్సాహము, ఆనందము నీరు కారిపోగా నీరసంగా మొహం వ్రేలాడ వేసుకొని స్టార్టర్ను పదే పదే తొక్కసాగాడు అమ్మర్త. అంతలో గాలిలో తేలి వస్తుందా అన్నట్టు అతి మెత్తగా జారిపోతూ వాళ్ళ పక్క నుండే దూసుకుని పోయింది ఒక అందమైన కారు. క్షణకాలం కిటికీలో నుండి మెరుపులా తళుక్కున మెరిసింది ఒక అందమైన అతివ. మేకప్ చెదరిన ముఖము, జరీ బుటాలున్న బిన్ని జార్జెట్ చీర,
కారు వెళ్ళిపోయిన 10 నిమిషాల దాకా గాలిలో తేలి వస్తున్న లావెండర్ పరిమళం, రోడ్డు పక్కన ఎండలో పిల్లనెత్తుకొని స్టార్ట్ కాని స్కూటర్ను చెమటలు కక్కుతున్న మొగుణ్ణి చికాకుగా చూస్తూ నిలబడిన ఇల్లాలి మనసును మరింత బాధించాయి. చిచి, వేదవ బతుకు. ఇద్దరం పొద్దుటి నుండి సాయంత్రం దాకా అరిచి చస్తే గొర్రెతొక బెత్తడేనని అవసరాలకు చాలని జీతాలే కానీ ఒక్క సరదా తీరదు. ఎన్నాళ్ల బట్టి సరదా పడుతోందో అలాంటి మంచి జార్జెట్ చీర కొనాలని. పిల్లలు ముగ్గురికి చెరో 2 జతలు లేవు. మంచి బట్టలేవి. ఖరీదైన కోరికలు తమకు ఎలా తీరుతాయి అనుకుందామా విరక్తిగా. పక్కింట్లో వదిలేసి వచ్చిన పిల్లలు ఏమి గోల పెడుతున్నారో. పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళాలన్నా రిక్షాలకు టికెట్లకు బోలెడంత ఖర్చవుతుందని సినిమాలు కూడా మానుకుంటున్నారు. ఏదో జన్మానికో శివరాత్రి అన్నట్టు ఇవాళ బయలుదేరగలిగారు పక్కనున్న మైపాడుకు. వెళ్తే అలా కారులో హాయిగా వెళ్ళాలి కానీ ఇలా ఎండలో మాడుతూ ప్రయాణం చేయడం ఏం సరదా. తమ బతుకులు ఇంతే వెచ్చగా నిట్టూర్చిందామా. కారు వెళ్ళి టీవీ ముందు ఆగింది. ఆలు మగలు దిగి పిల్లలిద్దరినీ దింపుకొని బాస్కెట్టు బెడ్డింగు వగైరాలు ఒక్కొక్కటిగా మోసుకొని లోపలికి చేర్చారు. పిల్లలిద్దరూ సరదాగా హడావుడిగా మాట్లాడుకుంటూ వరండా చివరకు వచ్చి సముద్రం కనబడుతుందేమో అని తొంగి తొంగి చూస్తున్నారు. వాళ్ళమ్మ మాత్రం అలసటగా కూర్చుండిపోయి స్వాగతం పలుకుతున్నట్టుగా అంది. డబ్బుంటే చాలా, నలుగురు వంగి వంగి దండాలు పెట్టేటట్టు ఉండాలి దర్జా అంటే. ఈ రోజుల్లో చేతిలో పవరున్నవాడికే మర్యాద. మన పాప పుట్టినరోజుకు కలెక్టర్ భార్య వచ్చిందా? ముందుక నౌకరు దిగి కారు తలుపు తీయాలి. వెనకాల మరొక నౌకరు ప్రజెంటేషన్ ప్యాకెట్ మోసుకురావాలి. మధ్యలో టీవీగా నడుస్తూ ఆవిడ లోపలికి వస్తుంటే అందరూ ఒదిగి ఒదిగి దారిచ్చిన వాళ్లే. అది అదృష్టం అంటే. ఆవిడ భర్త పాపం ఆలోచనలో పడిపోయాడు. బంగారం వ్యాపారం చేసి డబ్బైతే సంపాదించగలిగాడు కానీ ఆవిడ కోరుకుంటున్న పవరు ఎక్కడ తేగలనా అని. ఎండలు మండిపోతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన కూలీలు రాళ్లు కొడుతూనే ఉన్నారు. ఒక పూట తిండి మానేసి రోజు కష్టం ఖర్చు చేసి తెర మీద హీరోయిన్ల విహారాలు రంగుల్లో చూసి ఆకలిని శ్రమను మర్చిపోయి ఆ కాసేపు రంగుల కలలో తాము బ్రతికి మర్నాడు పనిచేయడానికి బలాన్ని పుంజుకుంటున్నారు. సముద్రంలో అలలు ఇంకా ఇంకా ముందుకు చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. స్కూటర్ల మీద, కార్లలో, విమానాల్లో తిరిగే మనుషులు ఇంకా ఇంకా ఎదగాలని, ఆశల మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.